హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ సెకండ్ టైం కూడా ఈరోజు సండే రోజు వరదపాలెంలో చూసే మామ హౌస్ఫుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ 6 గంటల షో కూడా హౌస్ఫుల్ మామ. నార్మల్ క్రౌడ్ కాదు థియేటర్ ముందు. సో ఇప్పుడు ఈవినింగ్ షో కూడా హౌస్ఫుల్, నైట్ కూడా హౌస్ఫుల్ అయిపోతుంది. ఆ రేంజ్లో ఇప్పుడు ఈ సినిమాకి క్రేజ్ అనమాట. మౌత్ టాక్ పెరిగిపోయింది కాబట్టి అది మ్యాటర్. సో హ్యూజ్ కలెక్షన్స్ రాబోతున్నాయి. ఈరోజు సండే రికార్డు బ్రేక్ చేయబోతుంది. అది ఏంటనేది రేపు వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుంది. మరి ఈ సినిమా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 111,66,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 160,25,00,000. ఇక కర్ణాటకలో 23,85,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 14,95,00,000, కేరళలో 4,85,00,000. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 96,95,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ ఆల్రెడీ మూవీ టీమ్ 205 కోట్లు ఓన్లీ నెట్ మాత్రమే కలెక్షన్ చేసింది, అది విత్ జిఎస్టీ. ఆల్రెడీ ఈరోజు ఆఫ్టర్నూన్ మీకు ఒక షార్ట్స్ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ సినిమా ఓవర్సీస్లో అయితే 57,25,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 309,51,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 593,90,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మావా. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ విత్ జిఎస్టీతో ఈరోజు మూవీ టీమ్ అఫిషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. 621 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది జస్ట్ 3 డేస్కి మావా. ఎక్స్క్లూజివ్ ప్రూఫ్, అది పుష్ప గడి రేంజ్ అనమాట. మరి ఈ సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 617 కోట్లు. మరి బ్రేక్ని కొట్టాలంటే 620 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 310,49,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది సినిమాకి లాభాలు. సో జస్ట్ ఇంకొక 4 డేస్లో ఈ 310,49,00,000 ఈజీగా కొట్టేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక సోమవారం అంటే టుమారో మండే ఈ సినిమా రిపోర్ట్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి వర్కింగ్ డేలో, అది మ్యాటర్. కానీ ఈరోజు సండే హ్యూజ్ నంబర్స్ రాబోతున్నాయి టుమారో. సో వెయిట్ చేయండి, ఓకే. సో అది మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.